గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే కొత్త వాక్యాలు చూద్దాం. ఈ క్లాస్ మొత్తంకి మనము కొత్తగా నేర్చుకునే వర్డ్ ఏదైనా ఉందంటే అది బర్తన్. బర్తన్ అంటే తెలుగులో చెప్పాలంటే అచ్చ తెలుగులో తపేల, మనం తపేల్లో అంటాం కదా. ఒక తపేలైనా ఒకటి కంటే ఎక్కువైనా కూడా బర్తన్ అంటాము. దాన్ని సింపుల్గా నేను ఇక్కడ బర్తన్ అంటే సామాన్లు అని చెప్పాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇస్కా దామ్ కిత్నా హే. దామ్ అంటే ప్రైస్, తెలుగులో మనం ఖరీదు అంటాం, వెల. ఇస్కా దామ్ కిత్నా హే, కిస్కా అంటే దేనిది అంటే మనం ఏ వస్తువు అయితే కొంటున్నామో దానిది. సింపుల్గా చెప్పాలంటే మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకోండి, హిందీ అప్పుడే నేర్చుకుంటున్నాము, బట్ మనకేంటంటే కూరగాయల పేర్లు తెలియదు, కానీ మనం అది కొనాలి. దాని పేరు తెలియదు కదా, మనం తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్తాము, చేయి చూపించి ఇస్కా దామ్ కిత్నా హే, మనం ఏ కూరగాయ వైపు చూపిస్తే దాని ధర అన్నట్టు. సో ఇస్కా దామ్ కిత్నా హే, దీని ఖరీదు ఎంత. అక్కడ కూరగాయలు అంటే కూరగాయలే కాదండి, మనం ఫ్రూట్ షాప్కి వెళ్ళినా, గిఫ్ట్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి దాని పేరు తెలియకపోతే మనం సింపుల్గా అడిగేది ఏంటి, ఇస్కా దామ్ కిత్నా హే అంటాం. నెక్స్ట్, ఇస్సే థోడా బడా కటోరీ చాహియే. ఈ క్లాస్లో బర్తన్ అంటే మనము తపేలా, ఇక్కడ సామాన్లు అని రాశాను కదా అని చెప్పాను, కానీ యాక్చువల్గా ఇక్కడ మనం ఇంకొక వర్డ్ కూడా నేర్చుకుంటున్నాము, అది కటోరీ. కటోరీ అంటే గిన్నె. ఓకే, ఇస్సే థోడా బడా కటోరీ చాహియే. మనము సామాన్లు షాప్కి వెళ్ళాము, అతను ఒకటి చూపించారు, యాక్చువల్గా మనకి ఆ సైజ్ సరిపడదు, దానికంటే మనం పెద్దది కావాలనుకుంటున్నప్పుడు మనం ఏం సింపుల్గా చెప్తాము, ఏ ఠీక్ హే, ఇది బాగానే ఉంది, పర్ కానీ ఇస్సే థోడా బడా కటోరీ చాహియే, దీనికంటే కూడా కొంచెం పెద్దది తపేలా కావాలి, లేదంటే కటోరీ అన్నాం కాబట్టి గిన్నె కావాలని అర్థం. సో దీన్ని చూద్దాం. ఇస్సే దీనికంటే, ఇస్కా దీని యొక్క, ఇస్సే సే అంటే మనం కంటే అని చెప్పుకున్నాం, కంటే ద్వారా అని. ఇక్కడేంటి ఈ సందర్భంలో కంటే, ఇస్సే దీనికంటే, థోడా కొంచెం. నమక్ విషయంలో థోడా నమక్ డాలంటే తక్కువ ఉప్పు వేయండి, కొంచెం ఉప్పు వేయండి. ఇక్కడేంటి తక్కువ అనలేం, ఎందుకంటే వస్తువు కదా, కాబట్టి థోడా అంటే కొంచెం, బడా పెద్దది, కటోరీ గిన్నె, చాహియే కావాలి. ఇస్సే థోడా బడా కటోరీ చాహియే, దీనికంటే కొంచెం పెద్ద గిన్నె కావాలి. అదే ఇస్సే థోడా బడా బర్తన్ చాహియే, దీనికంటే కొంచెం పెద్ద తపేల కావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బర్తన్ సాఫ్ కర్దో. తెలుగులో కూడా సాఫ్ అంటే దగ్గర మీనింగ్ ఏంటి, పరిశుభ్రత, శుభ్రంగా ఉంచడం, నీట్గా ఉంచడం అని వస్తుంది. హిందీలో కూడా సాఫ్ అంటే శుభ్రత. బర్తన్ తపేలా అనుకున్నాం కదా, సో ఒక తపేల అయినా ఒకటి కంటే ఎక్కువైతే హిందీలో, తెలుగులో మనం తపేళ్ళు అంటాం, కానీ హిందీలో బర్తన్ ఒకటైనా ఒకటి కంటే ఎక్కువైనా. సో ఇక్కడ మనం ఒకటి కంటే ఎక్కువ అనుకున్నా, తెలుగులో తపేళ్ళు అని రాస్తే బాగోదు కాబట్టి సామాన్లు అని రాశాను. బర్తన్ సాఫ్ కర్దో, సామాన్లు శుభ్రం చెయ్యు. బర్తన్ సాఫ్ కర్ దీజియే అంటే సామాన్లు శుభ్రం చేసేయండి, రెస్పెక్టివ్ మోడ్ అది. బర్తన్ సాఫ్ కర్నేదో, ఇక్కడేం చెప్పాను, బర్తన్ సాఫ్ కర్దో అని చెప్పాను, సామాన్లు శుభ్రం చేయండి అని చెప్పాను. ఇక్కడేంటి కర్నేదో, దో అంటే ఇవ్వడం, కర్నేదో అంటే చేయనివ్వడం. బర్తన్ సాఫ్ కర్నేదో, సామాన్లు శుభ్రం చేయనివ్వు. బర్తన్ సాఫ్ కర్ రఖా హే. బర్తన్ 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 మూడు ఒకటే, సందర్భాలు వేరు. ఇక్కడ సాఫ్ చేయమంటున్నాను, ఇక్కడ చేయనివ్వు అని చెప్తున్నాను. ఇక్కడేంటి సాఫ్ కర్ రఖా హే, శుభ్రం చేసే ఉన్నాయి. ఓకే, బర్తన్ సాఫ్ కర్ రఖా హే, శుభ్రం చేసి ఉన్నాయి. బర్తన్ ఒక పదాన్ని మనం తీసుకుని మూడు సందర్భాలు చెప్పాము. మనం ఇంకొకరికి చేయమని చెప్పేటప్పుడు, మనకే నన్ను చేయనివ్వు అని చెప్పేటప్పుడు, ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాయని చెప్పేటప్పుడు మూడు సందర్భాలు తీసుకున్నాం. అలాగే ఇక్కడ కటోరీ అంటే గిన్నె, కొత్త వర్డ్. థోడా బడా, చూసారా, థోడా అంటే కొంచెము, బడా అంటే పెద్దది. రెండు వాక్యాలు అంటే తక్కువ ఎక్కువ, పెద్దది చిన్నది అనేలాగా. ఇస్సే దీనికంటే థోడా కొంచెం పెద్దది, కొంచెము పెద్దది అని యూజ్ చేసేటప్పుడు తెలుగులో ఎలా అంటాము, హిందీలో కూడా థోడా బడా.
దామ్ అంటే ప్రైస్. మనం ఏ వస్తువు కొనాలనుకుంటే దాని ప్రైస్ అడగాలన్నప్పుడు దామ్. సింపుల్. ఏ లकड़ी का दाम कितना है, ఏ घड़ी का दाम कितना है, ఏ बोर्ड का दाम कितना है. ఓకే, ఏ దీవార్ కా దామ్ కిత్నా హై. దీవార్ అంటే గోడ. నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.